శిల్పారామం వెళ్తే ఈ ప్లేసెస్ తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా 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 బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ కానీ, బర్డ్స్ పార్క్ కానీ, మ్యూజియం కానీ, విలేజ్ మ్యూజియం ఉంటుంది. అంటే మన ఏన్షియన్ ఇండియన్స్ లేకపోతే అప్పుడు ఎలా ఉండేది అని చూపించారు. మళ్ళీ కన్నయ్యది కథ ఉంటుంది ఒకటి శిల్పారామంలో. అంటే గోపికలతో ఉన్నది వస్త్రాలు దొంగతనం చేసే సీన్ ఒకటి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లాస్ట్లో క్లైమాక్స్లో అయితే మాత్రం అక్కడ భరతనాట్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. శిల్పారం హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంది. సైబర్ టవర్స్కి పక్కనే ఉంటుంది, ఐటీ హబ్ ఉంటుంది చూడండి. చాలా మూవీస్లలో ఐటీ లొకేషన్ చూపించాలంటే ఇవే చూపిస్తూ ఉంటారు అనమాట. దాని పక్కనే ఉంది. పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉంది, మెట్రో కూడా అవైలబుల్లో ఉంది, బస్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఫ్యామిలీతో సరదాగా వచ్చినప్పుడు పక్కా ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడండి. అన్నిట్లో దీని ఎంట్రీ ఫీజు 60 రూపీస్ ఉంది మేము వెళ్ళినప్పుడైతే. సో మ్యాక్సిమం తక్కువ కాస్ట్లోనే ఉంటుంది. యాక్చువల్గా శిల్పారామం కాన్సెప్ట్ ఏంటంటే మన విలేజ్ ట్రెడిషనల్గా వచ్చే ఆచారాలు కానీ, లేదంటే అక్కడున్న హ్యాండ్మేడ్ థింగ్స్ ఉంటాయి చూడండి, క్రాఫ్ట్స్ కానీ, లేకపోతే క్లాత్స్ కానీ, బట్టలు ఆర్ చాలా రకాల చేతితో చేసిన వస్తువులు కానీ, లైక్ వస్త్రాల మీద డిజైన్స్ కానీ, లేదంటే కార్పెంటరీ ఆర్ వుడ్తో చేసినవి కానీ, లైక్ చెక్కతో చేసినవి, మట్టితో చేసినవి, చాలా అంటే చాలా వస్తువులు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మనం కొనుక్కోవచ్చు. ఇవన్నీ షాప్స్ ఉంటాయి, దాదాపు ఒక 500 ఆర్ సంథింగ్ ఎన్నో షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయి. 65 ఎకర్స్ అనమాట, అంటే 65 ఎకరాల విస్తీర్ణతో కూడిన ప్లేస్ అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో అన్నీ చేతితో తయారు చేసినవి ఉంటాయి మ్యాక్సిమం, ఆల్మోస్ట్ ఆల్ అన్ని వస్తువులు మనం కొనుక్కోవచ్చు. సో ప్రతిదీ హ్యాండ్మేడ్ అనమాట. సో శిల్పారామం కాన్సెప్టే మనం హ్యాండ్మేడ్ థింగ్స్ని, లేకపోతే ట్రెడిషనల్గా ఒకప్పటి నుంచి వస్తున్న మన కల్చర్ని, లేకపోతే క్రాఫ్ట్స్ని, ఆర్ట్ ఫామ్ తెలుసు కదా ఆర్ట్ అంటే. సో ఇట్లాంటి ఆర్టిస్టిక్ థింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చాలామంది షోకేసులలో పెట్టుకోవటం, లేదంటే కొనుక్కోవటం. సో వీటిని చాలామంది తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఒకప్పుడు మనం వీటినైతే వాడేమో థింగ్స్ అవి కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా ప్రీషియస్ థింగ్స్ ఉంటాయి అనమాట. చాలామంది హైటెక్ సిటీలో ఉన్న రిచ్ పీపుల్ కానీ, చాలామంది ఫారెన్ టూర్స్ వేసేవాళ్ళు కానీ, నేను వెళ్ళినప్పుడు ఆఫ్రికా వాళ్ళు కూడా వచ్చారనమాట, సౌత్ ఆఫ్రికా నుంచో ఎక్కడి నుంచో మరి. సో చాలామంది అమెరికన్స్ టూరిస్ట్ స్పాట్ అనమాట ఇది. సో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి కొన్ని వస్తువుల్ని కొనుక్కుంటూ ఉంటారు అనమాట. సో మన ఇండియాలో ఉన్న కల్చర్ కానీ, ఆర్ట్ అంత గొప్పది. సో ప్రతిదీ చాలా వైవిధ్యంగా ఉంటుంది అనమాట. మనం వాడే వస్తువులు కానీ చాలా నార్మల్ థింగ్స్, మనం జస్ట్ ఇంట్లో వాడేవో లేకపోతే షోకేస్లో పెట్టేవే. బట్ ప్రతిదీ అంత అందంగా చెక్కటం కానీ, లేదంటే తయారు చేయడం కానీ, సో ఆ ఫైన్ ఫ్యాబ్రిక్ కానీ, లేదంటే ఆ డిజైన్స్, సో ప్రతిదీ అంత అందంగా, అంత అందమైన కళాకారులు మన వాళ్ళు. సో వీటిని ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు చాలామంది ఫారినర్స్ కూడా. సో చాలా కన్నులకైతే చాలా వినసొంపుగా ఉంటాయి. సో చిన్న చిన్నవి ఆర్ట్ ఫామ్స్, మన ఇండియాలో ఉన్న కళాకారుల ముందు కానీ, ఇట్లా ఆర్ట్స్ ఫామ్స్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇలాంటి వస్తువులు తయారు చేసే వాళ్ళ ముందు, వాళ్ళ పనితనం ముందు ఎవరు పనికిరు, అంత బాగున్నాయి అన్నమాట వస్తువులు. చూడండి ఎంత బాగున్నాయో, వినాయకుడివి మళ్ళీ ఏనుగువి. సో అలా అన్నమాట. ఇవి మ్యాట్స్ పట్టుకొని చూసా, ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉందన్నమాట. వాటి మీద వేసిన డిజైన్ కూడా సో చాలా అంటే చాలా చాలా బాగుంది. సో ఫుల్ ఆఫ్ హ్యాండ్మేడ్ థింగ్స్ అనమాట ఇవన్నీ. చూస్తే మాత్రం మతిపోయింది నాకైతే. సూపర్ అంటే సూపర్ ఉంది కదా. అరే భలే ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే వస్తువులు కూడా ఉంటాయి అన్నమాట. లైక్ పిండి, చపాతీ పిండి, వివేసివి స్పూన్స్ కానీ, ప్లేట్స్ కానీ, సో మనం టీ పై మీద పెట్టుకునే థింగ్స్ కానీ. సో ఇది మ్యూజియం అనమాట. దీంట్లో మొత్తం అప్పుడి కాలానికి సంబంధించిన థింగ్స్ ఉన్నాయన్నమాట. ఆ విగ్రహాలు కానీ, ఆ మెటీరియల్ అనమాట. అంటే ఒకప్పటి రోజుల్లోనే మన వాళ్ళు పంచలోహాలు వీటితో తయారు చేసేవాళ్ళు. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో అసలుకి, ఇంత చెక్కారు, ఎంత నీట్గా, ఎంత క్లాస్గా. అసలు వినాయకుడి డిజైన్ చూస్తే మాత్రం అద్భుతం. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ఈ షాప్స్ అన్నీ ఫుల్ బిజీ ఉన్నాయి అనమాట. అంటే నేను సండే వెళ్ళాం, సో అందరూ చూసి మరీ తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఆర్ట్ కూడా వేస్తూ ఉంటారు అనమాట ఆర్టిస్టులు. లైక్ ఇక్కడ చాలామంది లైవ్లీహుడ్ ఇదే అనమాట, ఇక్కడే ఉంటారనమాట. సో అడిగాం మేము, 500 అని చెప్పారనమాట ఒక వేయటానికి బొమ్మ. సో భలే ఉంది కదా. సో మేక్ సమ్ మెమొరీస్. ఇక్కడ చాలా వరకు సిరామిక్స్, లేదంటే వీటికన్నా మనం చేతితో తయారు చేసినవే ఎక్కువ ఉంటాయి అన్నమాట మెటీరియల్స్ కానీ. ఆ జాడీలు చూడండి ఎంత బాగున్నాయో. సో ఆల్మోస్ట్ ఆల్ ఇట్లాంటి థింగ్స్ అనేటివి లేడీస్ కానీ, లేకపోతే
ఏజ్డ్ పీపుల్ వచ్చారనుకో చాలా అర్థమవుతాయి అనమాట. ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇవి మనం ఎక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే బయట చూడట్లేదు ఇవన్నీ. మనం ఎప్పుడో సినిమాల్లో కనిపిస్తే తప్ప అసలు మనం ఇవి చూడడమే మర్చిపోయాం. ఆ బొమ్మలు కానీ అవి కానీ ఆ మెటీరియల్ మట్టితోనే తయారు చేసినాం అనమాట ఇవన్నీ. సో ఇక్కడ చాలా చాలా షాప్స్ ఉన్నాయి ఇలాంటివి. సో మ్యాక్సిమం వాళ్ళందరూ మార్నింగ్ ఎప్పుడో వచ్చేసి ఇక్కడే ఉంటారనమాట. సో వాళ్ళ జీవనాధారం కూడా ఇదే. అలా అంటే చాలా బాగుంది కదా. సో ఆల్మోస్ట్ మాకు 8 అలా అయిపోయిందనమాట. సో నైట్ టైంలో కూడా సెటప్స్ అవన్నీ చాలా బాగుంటాయి లైటింగ్స్తో పెట్టేసి, అస్సలు మిస్ అవ్వకండి. సో వచ్చేటప్పుడు చూసాం డ్యాన్స్ చూసాక చాలా బాగా అనిపించింది. శిల్పారామం అంటే అసలు శిల్పారామమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. బర్డ్స్ పార్క్ పక్కనే చిన్నపిల్లలకి ప్లే ఏరియా టైప్లో ఉంటుంది. చాలా అంటే చాలా సరదా గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు అనమాట పిల్లలందరూ. చాలామంది వచ్చి అక్కడే చాలాసేపు ఉంటారు పిల్లలతో. ఇట్స్ లైక్ వెరీ ఫన్నీ రైట్. సో వాళ్ళ మెమరీస్ వాళ్ళకి గుర్తు చేసుకుంటారు, సరదాగా గడుపుతూ ఉంటారనమాట. సో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చూపించిన ప్రతి ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. యూ ఫీల్ వెరీ థ్రిల్, వర్త్ అనమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. తొందరలో నా సబ్స్క్రైబర్స్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. దానికి స్పెషల్ రీజన్ తప్పకుండా ఉంది. సో నీకు ఆ గిఫ్ట్ వస్తుంది, చూడు ఆ వీడియో కూడా. ఇప్పటివరకు యూట్యూబ్లో చాలామంది పెట్టుండొచ్చులే, కానీ శిల్పారామం గురించి కంప్లీట్గా వీడియో ఎవరూ రికార్డ్ చేసి పెట్టలేదు. నేను చాలాసేపు అంటే ఈవినింగ్ 3 o'clock 2 o'clock వెళ్తే ఆల్మోస్ట్ 8, 7:30 అయిపోయింది అనమాట. అంటే మొత్తం క్లియర్గా డీటెయిల్గా అన్నీ చూసుకుంటూ వచ్చాం, అన్నింటినీ రికార్డ్ చేసాం. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు పక్కా ఇవన్నీ చూడండి, ప్రతి దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ప్రతి చిన్నదాన్ని చూసి ఎంజాయ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ.